హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఎ న్యూ వీడియో. ఈ రోజు మన ఛానల్లో ఒక మొబైల్ టెక్నీషియన్ మన ఫోన్ యొక్క డ్యామేజ్ అయిన టచ్ గ్లాస్ ని ఎలా రిప్లేస్ చేస్తాడో తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియో జస్ట్ మీకు టచ్ ఎలా రిప్లేస్ చేయాలో ప్రాసెస్ తెలియాలని మాత్రమే చేస్తున్న వీడియో. ఈ వీడియో ప్రాసెస్ అనేది చాలా రిస్కీ, సో మీరు మాత్రం ట్రై చేయరని అనుకుంటున్నాను. నాలా మీరు కూడా ట్రై చేసి మీ మొబైల్ కి ఏదైనా డ్యామేజ్ చేసుకుంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దిస్ వీడియో ఇస్ క్లియర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ. సో గైస్, ఈ ఫోన్ వచ్చేసి Samsung Galaxy A52s 5G. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫోన్ యొక్క టచ్ గ్లాస్ పైన అయితే క్రాక్స్ వచ్చాయి, కానీ లోపల డిస్ప్లేకి మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఈ మిడిల్ ఫ్రేమ్ ప్యానెల్ కూడా పాతగా, దీనిపై కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ ఫోన్ యొక్క గ్లాస్ తో పాటు మిడిల్ బాడీ ప్యానెల్ ఇంకా బ్యాక్ బ్యాటరీ కవర్ ప్యానెల్ అయితే రిప్లేస్ అయిపోతున్నాం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, ఫస్ట్ లెట్స్ టర్న్ ఆఫ్ అవర్ ఫోన్. నెక్స్ట్ సిమ్ ట్రే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ గన్ తో బ్యాక్ ప్యానెల్ బార్డర్స్ పైన హీట్ అప్లై చేస్తూ ఈ బ్యాక్ ప్యానెల్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. యా గైస్, బ్యాక్ ప్యానెల్ రిమూవ్. నెక్స్ట్ మన ఫోన్ కున్న ఈ అన్ని స్క్రూస్ ని రిమూవ్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మెయిన్ బోర్డ్ పై ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్ ని రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఈ మినీ సబ్ బోర్డ్ పై ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్ ని కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, ఈ కవర్ కూడా రిమూవ్ అయింది. గైస్, ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ రిమూవ్ చేద్దాం. సో ఇది వచ్చేసి మన ఫోన్ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. నెక్స్ట్ ఈ కెమెరా అండ్ ఈ కెమెరా, ఈ రెండు కెమెరా మాడ్యూల్స్ ని రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్డ్. అండ్ ఇప్పుడు ఈ ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, డన్. తర్వాత మెయిన్ బోర్డ్ పై ఉన్న ఈ స్క్రూ అండ్ సబ్ బోర్డ్ పై ఉన్న ఈ స్క్రూ, ఈ రెండు స్క్రూస్ రిమూవ్ చేసి మెయిన్ బోర్డ్ ఇంకా మినీ బోర్డ్ కున్న అన్ని కనెక్టర్స్ డిస్కనెక్ట్ చేసి రెండు బోర్డ్స్ ని బాడీ ప్యానెల్ నుండి రిమూవ్ చేసుకున్నాక ఈ హాట్ ఎయిర్ గన్ తో హీట్ అప్లై చేసి బ్యాటరీని కూడా రిమూవ్ చేద్దాం. ఓకే గైస్, మన ఫోన్ యొక్క మెయిన్ బోర్డ్ అండ్ సబ్ బోర్డ్ కూడా సక్సెస్ఫుల్లీ రిమూవ్ అనమాట. ఓకే, నౌ లెట్స్ అప్లై హాట్ ఎయిర్ టు బ్యాటరీ అండ్ రిమూవ్ ఇట్. ఓకే, బ్యాటరీ కూడా రిమూవ్ చేసాం. సో ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ గన్ తో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ హీట్ అప్లై చేస్తూ బాడీ ప్యానెల్ నుండి డిస్ప్లేని సెపరేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ప్రాసెస్ అనేది చాలా క్రిటికల్ గైస్. బ్లేడ్ టూల్ అనేది డిస్ప్లే ఇంకా బాడీ మధ్య కాకుండా డిస్ప్లేలోని వేరే ఏదైనా లేయర్ లో పెడితే డిస్ప్లే డ్యామేజ్ అవుతుంది, కాబట్టి ప్రాసెస్ చేసేప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫైనల్లీ డిస్ప్లేని బాడీ ఫ్రేమ్ నుండి సెపరేట్ చేసాం. సో ఈ ప్రాసెస్ లో డిస్ప్లే ఏమైనా డ్యామేజ్ అయిందా అని ఒకసారి చెక్ చేద్దాం. నో డ్యామేజ్ గైస్, ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్. గైస్, ఇది వచ్చేసి డిస్ప్లే టచ్ సెపరేటర్ మెషిన్ అనమాట. సో ఇందాక మనం ఫోన్ యొక్క బాడీ ప్యానెల్ నుండి డిస్ప్లే టచ్ కాంబో ని సెపరేట్ చేసాం కదా, ఇప్పుడు ఈ మిషన్ సాయంతో బ్రేక్ అయిన టచ్ గ్లాస్ ని డిస్ప్లే నుండి సెపరేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ మిషన్ ఆన్ చేసి 100 or above టెంపరేచర్ కి సెట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మిషన్ యొక్క హీట్ ప్లేట్ హీట్ అయ్యాక డిస్ప్లే దీనిపై ఇలా పెట్టి వాక్యూమ్ బటన్ ఆన్ చేస్తే ఈ ప్లేట్ కున్న ఈ హోల్స్ ద్వారా వాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి డిస్ప్లేని స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుంది, అంటే గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అప్పుడు మనం ఈ థ్రెడ్ తో, సో ఈ తీగ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఈ థ్రెడ్ ని ఈ డిస్ప్లే అండ్ టచ్ మధ్య చిన్న గ్యాప్ క్రియేట్ చేసి ఆ గ్యాప్ నుండి ఈ థ్రెడ్ ని పంపి మెల్లిగా జాగ్రత్తగా డిస్ప్లే నుండి బ్రేక్ అయిన గ్లాస్ ని సెపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెట్ పై క్లిక్ చేసి ఈ అప్ డౌన్ బటన్స్ తో టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 108 degrees సెట్ చేశాను. సో టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాక డిస్ప్లే హీట్ ప్లేట్ పై ప్లేస్ చేసి వాక్యూమ్ బటన్ ఆన్ చేస్తే ఈ మిషన్ వచ్చేసి డిస్ప్లేని టైట్ గా హోల్డ్ చేసి పట్టుకుంటుంది. సో మన సెటప్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు డిస్ప్లేని హీట్ ప్లేట్ పై ప్లేస్ చేసి వాక్యూమ్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ థ్రెడ్ తో బ్రేక్ అయిన టచ్ గ్లాస్ ని డిస్ప్లే నుండి సెపరేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో గైస్, ఇక్కడ మొత్తం మిషనే కదులుతుంది కానీ డిస్ప్లే మాత్రం ఎంత టైట్ గా ఫిక్స్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. కానీ ఈ థ్రెడ్ తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా షార్ప్ గా ఉంది, కాస్త అటు ఇటు అయినా వేళ్ళు కోసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డిస్ప్లే పై పగిలిన భాగం సెపరేట్ అయింది. సో ఇప్పుడు మిగిలిన ఈ గ్లాస్ కూడా తీసేయడానికి ట్రై చేద్దాం. సో హాఫ్ గ్లాస్ లేదు కాబట్టి డిస్ప్లేని మిషన్ గట్టిగా టైట్ గా హోల్డ్ చేయలేకపోతుంది అనమాట. సో సరే, 2A టైప్ వేసి ట్రై చేద్దాం. సో గైస్, మొత్తానికి డిస్ప్లే నుండి బ్రేక్ అయిన గ్లాస్ అయితే సెపరేట్ అయింది. అండ్ ఈ పీస్ సెపరేట్ చేయడానికి చాలా కష్టమైంది. అండ్ ఫైనల్లీ వి డిడ్ ఇట్ అనమాట. ఓకే గైస్, ఈ సెపరేషన్ ప్రాసెస్ తర్వాత డిస్ప్లే బాగానే ఉందా లేదా ఏమైనా డ్యామేజ్ అయిందా అని ఒకసారి చెక్ చేద్దాం.
యా వర్కింగ్ ఫైన్. కానీ ఈ గ్లూ లేయర్ ఉండడం వల్ల టచ్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేయదని తెలిసిందే. సో లెట్స్ క్లీన్ ద గ్లూ ఫ్రమ్ డిస్ప్లే. సో గైస్ డిస్ప్లే పై ఉన్న ఈ గ్లూ క్లీన్ చేయడానికి ఇంట్లో యూజ్ చేసే నార్మల్ హెయిర్ ఆయిల్ ఇంకా ఈ ప్లాస్టిక్ టూల్ అయితే వాడుతున్నాను. సో ఆల్రెడీ ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ టూల్ తో గ్లూని క్లీన్ చేద్దాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే డిస్ప్లే కాస్త డెలికేట్ గా అంటే సున్నితంగా ఉండడం వల్ల డైరెక్ట్ క్లీన్ చేస్తుండగా ఏదైనా కొంత ప్రెషర్ పడ్డా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వచ్చేసి డిస్ప్లేని టెంపరీగా మిడిల్ ఫ్రేమ్ కి అయితే ఫిక్స్ చేసి క్లీన్ చేస్తున్నాను. ఓకే గైస్, మొత్తానికి డిస్ప్లే క్లీన్ చేశాను. దాదాపు 5 గంటలు కష్టపడి మొత్తానికి డిస్ప్లేకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా గ్లూ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఓకే, ఒకసారి డిస్ప్లే చెక్ చేద్దాం. యా వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు ఈ ప్యానెల్ కు ఉన్న ఈ బోర్డ్స్ అండ్ అదర్ కంపోనెంట్స్ అన్ని రిమూవ్ చేసి తర్వాత ఈ డిస్ప్లేని మన ఫోన్ యొక్క బాడీ ప్యానెల్ కి ఈ T7000 గ్లూతో ఫిక్స్ చేసి మరోసారి డిస్ప్లేని టిష్యూ పేపర్ సాయంతో క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ క్లీన్ చేసుకున్న డిస్ప్లే పై ఈ అల్ట్రావైలెట్ UV ఓకా ట్రాన్స్పరెంట్ గ్లూ అప్లై చేసి మనం తెప్పించుకున్న కొత్త టచ్ గ్లాస్ ని ఫిక్స్ చేసి ఫైనల్ గా మనం డిస్ప్లే పై అప్లై చేసిన UV ఓకా గ్లాస్ క్యూర్ అవడానికి అంటే లిక్విడ్ లా ఉన్న గ్లూ సాలిడ్ లా మారి టచ్ ని గట్టిగా అతుక్కొని పట్టుకునేందుకు ఈ UV ల్యాంప్ కింద 10 నుండి 20 నిమిషాల వరకు పెట్టాలి. ఓకే గైస్, ఇప్పుడు ఈ 2 బోర్డ్స్ రిమూవ్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కి ఇక్కడ అడ్డంగా ఉన్న ఈ స్టిక్కర్ కూడా రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ మన ఈ T7000 గ్లూ అప్లై చేసి డిస్ప్లేని ప్రాపర్ గా ఫోన్ యొక్క బాడీ ప్యానెల్ కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ మన ఈ UV ట్రాన్స్పరెంట్ ఓకా గ్లూని డిస్ప్లే పై అప్లై చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మన ఫోన్ యొక్క కొత్త టచ్ గ్లాస్ ని స్లోగా అండ్ కేర్ఫుల్ గా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఇలా ఆడాడ ఎయిర్ బబుల్స్ లా వస్తుంటాయి. బబుల్స్ వచ్చినప్పుడు ఇలా సైడ్ కి అనుకుంటూ ప్రెస్ చేయాలి. ఓకే గైస్, బబుల్స్ అయితే క్లియర్. సో ఇప్పుడు ఈ గ్లూ పైన టచ్ గ్లాస్ అటు ఇటు కదలకుండా రబ్బర్ బ్యాండ్స్ వేద్దాం. గైస్ చూడండి, ఎక్కువైన గ్లూ అంతా బయటకు వచ్చింది కదా, దీన్ని క్లీన్ చేద్దాం. ఓకే గైస్, క్లీన్ చేస్తాను. ఇప్పుడు మనం అప్లై చేసిన UV అల్ట్రావైలెట్ గ్లూని క్యూర్ అంటే గట్టిగా వేయాలి. సో ఇది వచ్చేసి UV లైట్ అనమాట. సో మనం అప్లై చేసిన గ్లూ అనేది డే టైంలో ఎండకు పెట్టినా క్యూర్ అవుతుంది, కానీ ఒక్క రోజు టైం పడుతుంది. సో ఈ UV లైట్ కింద అయితే జస్ట్ 10 to 20 minutes లో క్యూర్ అయిపోతుంది అనమాట. సో దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ ఇందులో పెట్టి క్యూర్ చేద్దాం. ఓకే గైస్, గ్లూ పర్ఫెక్ట్ గా క్యూర్ అయింది. చూపిస్తాను ఆగండి. చూడండి, ఇక్కడ పడ్డ గ్లూ చుక్కలు గట్టిగా అయ్యాయి. సో గ్లూ అయితే ప్రాపర్ గా క్యూర్ అయింది అనమాట. ఓకే గైస్, ఇంపార్టెంట్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కంపోనెంట్స్ లైక్ మదర్ బోర్డ్, బ్యాటరీ, కేబుల్, స్క్రూస్ అన్ని మళ్ళీ ఫోన్ యొక్క బాడీ ప్యానెల్ కి అయితే అసెంబ్లీ చేద్దాం. గైస్ ఇక్కడ చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ స్కానర్ హోల్ లో కాస్త గ్లూ అయితే ఉండిపోయింది. ఒక సాఫ్ట్ క్లాత్ తో గ్లూని క్లీన్ చేద్దాం. యా క్లీన్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్, సిగ్నల్ యాంటీనాస్ ఇంకా స్క్రూస్ అన్ని కాంపోనెంట్స్ ని ప్రాపర్ గా ఫిట్ చేద్దాం. సో ఫైనల్లీ బ్యాక్ బ్యాటరీ ప్యానెల్ ని కూడా ఫిక్స్ చేద్దాం. కానీ దానికన్నా ముందు ఈ కెమెరా కట్అవుట్ ని బ్యాక్ ప్యానెల్ కి గ్లూతో స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ T7000 గ్లూ ఫోన్ యొక్క బార్డర్స్ పై అప్లై చేసి బ్యాక్ ప్యానెల్ ని ఫిక్స్ చేసి 1 గంట వరకు రబ్బర్ బ్యాండ్స్ వేసి పక్కకు పెట్టేద్దాం. సో గైస్, అవర్ ఫోన్ ఇస్ రెడీ టు యూజ్ అండ్ అవర్ మిషన్ గాట్ పర్ఫెక్ట్లీ అకాంప్లిష్డ్. కానీ ఒక 2 to 3 days వరకు మసగ్గా ఉన్నట్టు ఈ గ్లూ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఫైనల్లీ డన్ గైస్. డిస్ప్లేకి ఏమవకుండా టచ్ గ్లాస్ మాత్రమే బ్రేక్ అయినప్పుడు పై గ్లాస్ ని ఎలా రిమూవ్ చేయాలో ప్రాసెస్ అయితే చూసారు కదా గైస్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, నేను టెక్నీషియన్ అవ్వకుండా కానీ దాదాపు నా ఫోన్స్ నేనే రిపేర్ చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేయగలిగాను. మీరు కూడా ట్రై చేసి మీ ఫోన్ కి ఏమైనా డ్యామేజ్ అయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ప్లీజ్ ట్రై చేయకండి. సో ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే. ఓకే గైస్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. బై బై. జై హింద్.